ఈ ఎలక్షన్లోనే కాదు, ఏ ఎలక్షన్లోనూ నీకు పోటీగా నిలబడనని ప్రమాణం చేస్తున్నాను. ఏంట్రా ప్రమాణం చేసేసావు? స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసిన వాణ్ణి చూశాను, నాయకత్వాన్ని త్యాగం చేసిన వాణ్ణి ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు నా ప్రాణ స్నేహితుడురా. తాత, బామ్మ, చూడండి మా స్నేహాన్ని. అత్త, చూసావా? గడ్డం చూసావా? చూడండి, చూడండి మా స్నేహితుడిని. అందరూ చూడండి. అరే ఆగమన్నానా? అరే, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినట్టు లేదే. ఎవరు బ్రదర్? సిస్టర్. నీకా? నీకు. నా కాబోయే పెళ్ళం అందమైన అనకాపల్లి బెల్లం. అది బొంగలో పడే బురద చేప కాదు, ఎటువంటి వాళ్ళకి చిక్కని ఏటు చేప. నాకు వలయడం రాదు బ్రదర్, గేలం వేసి పెట్టేస్తా. ఏమన్నావు? ఇప్పుడు మీ అందరిని చూసినందుకు సంతోషంగా ఉంది, అలాగే ఇల్లంతా తిరిగి చూసేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అలాగే చూడు బాబు. థ్యాంక్ యూ తాత. తప్పుకోరా చింపురు చుట్టూ. ఆ ఢిల్లీ చూడడానికి రాలేదు. వదలరా. వదిలేస్తే పడిపోద్ది, అందుకే గట్టిగా పట్టుకున్నాను. పడిపోకుండా పట్టుకోవడానికి తనేమైనా పసిపాప అనుకున్నావురా? 16 ఏళ్లు దాటిన పడుచు పిల్లరా. నువ్వు గట్టిగా పట్టుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా. వదలరా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? స్లిప్ అయింది. కాల లిప్పు. ముద్దు పెట్టుకోవడం చాలా సార్లు చూశాను, కానీ రక్తం వచ్చేలా ముద్దు పెట్టుకోవడం ఇప్పుడే చూస్తున్నాను రా. స్టాండ్ అప్. మీ పెదవి పైన రక్తం ఉంది. పోండి, నాకు సిగ్గేస్తోంది. ఈడు రక్తం అనేసరికి అదేమో సిగ్గంటుంది, నాకేమో బగ్గుమంటుంది. రేయ్, అటెక్కడికి రా. అది నా బామ్మరా. రేయ్, ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు? ఎక్కడున్నాడు ఈడు? గురు, వాడొస్తున్నాడేంటి? వాడిని ఎందుకు రమ్మన్నా? వాడు వచ్చిన వెంటనే మా అత్త కూతున్నందుకొని ఆర్మని వాయించేశాడు. వదిలేస్తే ఇంట్లో వీణ వాయించేస్తాడు. వాడు వీణ వాయిస్తే నువ్వు మృదంగం వాయించుకురు. నేనేమైనా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనుకున్నారా? పొట్టి నా కొడుక చంపేస్తాను. బ్రదర్, ఇక్కడున్నావా? వస్తున్నా. ఎక్కడున్నావు? 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 వస్తున్నా. పట్టేసుకున్నా, పట్టేసుకున్నా. నువ్వు ఇక్కడ ప్యాకప్ చెప్పే లోపు అక్కడ మీ అత్త కూతురు పికప్ చేసేలా ఉన్నాడు చూడటు. నా కుటుంబ గౌరవాన్ని పంట పొలాలకు ఎరివేసేలా ఉన్నాడే. ఏయ్, ఈడేమైనా క్రికెట్ బాలా? పట్టుకున్నా పట్టుకున్నా గెంతులేస్తున్నా. అయ్యో మీరా? నేనే. సారీ మావయ్య, నేను అరుణ్ అనుకున్నాను. అరుణ్ అనుకున్నావా? ఒరే అరుణ్, ఇట్రారా. వీడే అరుణు. వీడేమో 2 అడుగులు, వీడేమో 6 అడుగులు. తేడా తెలియట్లేదా? వీడేమో ఇలా పట్టుకోవాలి, వీడేమో అలా పట్టుకోవాలి. అంటే నేను కావాలనే పట్టుకున్నాను అంటున్నావా? అది కాదురా, నువ్వు తెలిసి పట్టుకున్నావో తెలియక పట్టుకున్నావో చూసే వాళ్ళకి తప్పుగా ఉంటదిగా. బ్యాడ్ హ్యాబిట్ అనుకోరు. ఓరే అరుణు, నువ్వు అటుపో, నువ్వు ఇటుపో. వస్తాను. రేయ్ రేయ్, నిలబడు. ఏరా, తనంటే కళ్ళ గంతలు కట్టుకుంది కాబట్టి తెలియక పట్టుకుంది. నీకేమైందని అలా ఉండిపోయావరా? తను జమ్మనొచ్చి పట్టుకునేసరికి నేను గమ్మను ఉండిపోయాను. నువ్వేమన్నా తప్పుగా అనుకున్నావు బ్రదర్? అవునరా, నేను తప్పుగానే అనుకున్నాను. అయ్యో, ఇలా చూడు, ఇక మీదట మన ఫ్రెండ్షిప్ కొనసాగాలంటే నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలి. ఇంటికి గాని తోటకు గాని రాకూడదు. అర్జెంటుగా నాతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే పార్టీ ఆఫీస్కి రా. పార్టీ ఆఫీస్ కి మీ అత్త కూతురు వస్తుందా? 10 నుంచి 12 వరకు అక్కడే ఉంటుంది. నిన్ను అడిగాడా వాడు? రేయ్, పార్టీ ఆఫీస్ కూడా రావద్దు. రోడ్లోనే కలుసుకుందాం, రోడ్లోనే మాట్లాడుకుందాం, రోడ్లోనే ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? ప్రమాణం చేయరా నా నెత్తి మీద. చేస్తున్నా. అక్క, నువ్వు ఏడవద్దు. నా ప్రాణాలు అడ్డుగా పెట్టైనా సరే నీ కొడుకుని తీసుకొస్తా. నీకేం కాదురా, నీకేం కాదు. నేను వచ్చేసాను కదా, ఏం కాదు.
ఒక్క 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఈ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఒరేయ్ నన్ను దించారా? ఊరేనా? నన్ను దించు. ఎందుకురా నన్ను లోపల నుంచి బయటికి తీసావు? గుర్తుతో నీ అబ్బా కాలు జారి నూతులో పడిపోతే పాపం కదా అని కాపాడితే ఎందుకు కాపాడానంటావా? నిన్ను కాపాడమన్నానా? మరి ఒరేయ్ లోపలికి దిగుతూ ఒక రోజంతా ఈత కొట్టుకుంటానే ఉంటారా? ఎవరికి నా కబుర్లు చెప్తున్నా? ఆగరా లోపల ఒక రోజంతా ఉంటావా? సరే ఈ డబ్బులు తీసుకొని సైలెంట్కి వెళ్ళిపో. నేనే కాపాడానని చెప్పు, సరేనా? అరే డబ్బులు ఇచ్చినందుకు వదిలేస్తున్నారా నిన్ను? ఇంకోసారి ఇక్కడ కనపడితే చంపేస్తాను రే నీ అబ్బా. తమ్ముడు అక్క వాడిని తీసుకెళ్ళిపో. మొత్తం చూసేసినట్టున్నావు తమ్ముడు. సీన్ దానంతట అదే క్రియేట్ అయింది, బయట చెప్పకు, చండాలంగా ఉంటుంది. బేబీ నేను ఇక్కడ అటు వెళ్తున్నావా? ఏమండి ముందు మీరే కదా పరిగెత్తుకుంటూ వచ్చారు. నూతులో దూకా పిల్లని కాపాడొచ్చుగా. ఎందుకు ఆగిపోయారు? కాపాడదామని పరిగెత్తుకొచ్చానండి, కానీ నువ్వు దగ్గరకు వచ్చాక నాకు గుర్తొచ్చింది నాకు ఈత రాదన్న విషయం. ఈత రాదా? ఆ, మ్హూ. బయట వాళ్ళని కాపాడడానికి మీకు ఈత రాకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికైనా రావాలి కదా. ఆ, అదంతా చిన్నప్పుడే నేర్చుకోవాలండి. ఈ వయసులో ఎవరు నేర్పిస్తారు చెప్పండి? నేను నేర్పిస్తాను. జాగ్రత్త జాగ్రత్త. పర్వాలేదు నేనున్నాను. అయ్యో అయ్యో సారీ సారీ. అలా కాదు. ఇలాగేనా? ఓకే ఓకే. మునిగిపోతున్నానే ఉండండి. అయ్యో ముందు కాళ్ళు ఆడించండి, ఇప్పుడు చేతులు కూడా ఆడించండి. రెండు కలిపి ఆడించండి. ఇలాగే చేయాలి కదండి. అది కరెక్ట్. ఓ జాగ్రత్త, మునిగిపోతారు. ఆయన తాడు వదిలేస్తున్నారండి. మావయ్య తాడు గట్టిగా పట్టుకో, చాలా పెద్ద రిస్క్ అయిపోతుంది. నిన్ను వాడితో నీటిలోకి పంపించడమే పెద్ద రిస్క్, దానికన్నా రిస్క్ ఉందా? గురువా నాకు కూడా ఈత రాదు. అయితే మీ అత్త కూతురుతో చెప్పి నాకు కూడా ఈత నేర్పించమనవా? డబ్బులు ఎంతైనా పర్వాలేదు. ఎరా ఖడ్గమృగంలా ఉన్నావు, ఆ కన్ని పిల్ల కావాల్సి వచ్చిందరా నీకు? ఆడికి ఈత నేర్పిస్తుంటేనే నాకు నిప్పులతో స్నానం చేసినట్టుంది. నీకు నేర్పించాలి. ఎందుకు భయపడుతున్నారు? మీ అత్త కూతురు మీద మీకు నమ్మకం లేదా? తన మీద నాకు నమ్మకం ఉందిరా, కానీ తన వయసు మీదే నమ్మకం లేదు. తనదేమో పారేసుకునే వయసు, వీడిదేమో పట్టేసుకునే వయసు. వాళ్ళిద్దరు మనసులు ఎక్కడ కలిసిపోతాయని భయంగా ఉందరా నాకు. ఏమండి ఇటు రండి. వచ్చేసినట్టుంది, ఇద్దరం కలిసి చేద్దామా? మావయ్య ఈయన చాలా తొందర పడుతున్నారు. రేయ్ ఎందుకు అంత తొందర నీకు? ఎంతసేపని బయట ఈత కొట్టాను, అందుకే లోపలికెళ్ళి కొడదామని. నువ్వు లోపలికెళ్ళి కొట్టి లోకల్ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటావా? కొట్టింది చాలు, బయటికి రారా. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, అలా లోపలికి తీసుకెళ్లి నేర్పిస్తారా? ముగ్గురు మీ అత్త కూతురు లోపలికి తీసిపోయాడు. బయట ఉన్నప్పుడే డేంజర్ గా చేశాడు, లోపలికెళ్ళి ఏం చేస్తున్నాడు ఏంటో. ఏంటి చిన్నబాయ్, ఆడుకోవడానికి నీకు ఏటి కొట్టే దొరికిందా? అదే లేదన్నా, కొబ్బరి తోటకి నీళ్ళు సరిపోతుందా లేదా అని తోడేసి లెవెల్ చూస్తున్నాను. ఎంత తెలివైనడివి, వ్యవసాయం గురించి ఆలోచించే ఏకైక నాయకుడివి నువ్వేనయ్యా. చూసాడు. బ్రదర్ డబ్బులు కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు, రోజు ఇదే టైంకి తీసుకురా. పరువు పోయిందే. ఎర్రటెంట్లో ఎరుపు చొక్కా వేసుకుని కొబ్బరి తోటకి నీరు కొలుస్తానంటే నమ్మేశాను అనుకున్నావా? మగాడు టార్చర్ పడి సంపాదించిన పర్లేదు, ఇలా తార్చి సంపాదించకూడదురా. అంత మాట అనేసి వెళ్ళిపోతున్నావేంట్రా? వీడు ఊరు మొత్తం చెప్పేసేలా ఉన్నాడు. వెళ్దావా? మావయ్య అని 10 మందిలో మాట్లాడుకో. 10 మందిలో మాట్లాడితే పరువు పోతుందా మావయ్య? ఓరి దేవుడా. చూడండి, చెప్పండి. నేను కొత్త స్టూడెంట్ ని కదా, ఒక 10-15 రోజులైనా పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా నేర్పించండి. నువ్వు ఒక్కసారి నేర్చుకునే నా పరువు అంతా తీసి పారేసావు. పోయిన పరువు చాలు, ఇంకా ఆపేద్దాం. బేబే గో టు హౌస్, గో. ఓకే. ఏరా నీకు నిజంగా ఈత కొట్టడం తెలీదా? తెలిసే. మరెందుకురా తెలీదని చెప్పావు? బ్రదర్ అమ్మాయిలు తెలుసని చెప్పే మగాడి కంటే తెలీదని చెప్పే మగాడిని ఎక్కువ ఇష్టపడతారు. ఆ టెక్నిక్ తోనే మీ అత్త కూతురుని అంజలి వస్త్రా నాగు ఈ నుంచి నా మేనకోడల్ని ఎలా కాపాడుకోవాలో ఆ పని మీద ఉండాలి.